ఫ్రెండ్స్, వెల్కమ్ టు గమ్యాస్ వరల్డ్. బిట్టర్ గట్ ఫ్రైని ఎలా చేయాలనేది ఈ వీడియో నేను మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే బిట్టర్ గట్ మీద ఉన్న తురుమునంతా తీసేసుకోవాలి. తర్వాత ఆ కాయల్ని ఎండలోనైనా లేదా రూమ్లోనైనా నీడకైనా పర్లేదు 3 to 4 hours అలా వదిలేయాలి. ఇప్పుడు బిట్టర్ గార్డ్స్ని కోసుకోవాలి. అయితే అందులో చాలామంది అందులోని గుజ్జుని పడేస్తారు. ఇక్కడ అలా చేయొద్దు ఫ్రెండ్స్. గుజ్జులోని సీడ్స్ని మాత్రమే పడేసి ఆ గుజ్జుని కూడా వేసుకోవాలి. సన్నగా కోసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు బిట్టర్ గార్డ్ పీసెస్ని వేసుకొని కొంచెంసేపు ఒక 2 minutes హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. తర్వాత అందులోకి 2 tablespoons ఉప్పు వేసుకోవాలి. ఒక 5 minutes దాకా హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక 2 చిటికెలు పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒక 10 minutes దాకా నార్మల్ ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఒక 2 spoons లేదా నార్మల్గా తినే వాళ్ళు అనుకుంటే 1 spoon ఆఫ్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 8 to 10 minutes దాకా నార్మల్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ 1 spoon ఆఫ్ మసాలా వేసుకోవాలి. ఒక 5 minutes దాకా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా ఈ ఫ్లేమ్ ఇంతసేపు లోలోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్లీ మసాలా వేసి అంతా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ కట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఆగి తినాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బిట్టర్ గట్ ఫ్రై. మీరు ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.